మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ, అవకాశం ఇచ్చిన దైవ సేవకునికి, ప్రత్యేకంగా దేవాదేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసాం కదండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారంట గొప్ప శబ్దముతో కేక వేసి అని వ్రాయబడి ఉంది. జనరల్గా మనము గొప్ప శబ్దంతో కేక ఎప్పుడు వేస్తాము? అయితే సంతోషంలోనో లేకపోతే బాధలోనో భయంలోనో మనము అలా గట్టిగా కేకలు వేస్తాం. సడన్గా మన మధ్యలో ఒక పాము వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరైనా ఉంటారా? అందరూ భయంతో కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేశారనుకోండి, అప్పుడు గట్టిగా దేవుని మహిమపరుస్తాము సంతోషంతో. సో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా మరి గొప్ప శబ్దంతో కేక వేశారంట. ఆ ముందు మాటల్లో చూసినట్లయితే మరి ఆయన బాధతో చెప్తూ ఉన్నారు, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అని ఎంతో వేదనతో బాధతో ఆ మాట చెప్తున్నారు. ఇక్కడైతే గొప్ప శబ్దముతో తండ్రి నా చేతిని నా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నారు. నేనైతే మరి ఆనందంతో దేవుడి మాట పలుకుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు వారు సంపూర్ణంగా కంప్లీట్ చేసేసారు. ఈ భూమి మీద ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన మరి పూర్తి చేసేసారు. అలాగే సమస్త మానవాళికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేశారు. చక్కగా ఇంకా ఆయన బాధ్యతలన్నీ అప్పగించి తండ్రి చేతికి తన ఆత్మను సంతోషంగా అప్పగిస్తూ ఉన్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మన ఆత్మను తండ్రికి సంతోషంగా అప్పగించుకోవాలి. ఎప్పుడు మనము తండ్రికి మన ఆత్మను సంతోషంగా అప్పగించుకోగలుగుతామంటే, మొదటి విషయము మరి తండ్రి చిత్తాన్ని మనం చేసినప్పుడు మనం సంతోషంగా మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోగలుగుతాము. మరి యేసు ప్రభు వారు కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చారు కదండి. మనము కూడా దేవుని బిడ్డలుగా మరి మనల్ని కూడా దేవుడు మరి ఒక చిత్తం కలిగి, ఒక ప్రణాళిక కలిగి, మనల్ని ఒక ఉద్దేశం కలిగి ఈ లోకంలో సృష్టించారు. కనుక మనం కూడా మరి తండ్రి చిత్తం, మన పట్ల ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అనే గుర్తెరిగి దాని ప్రకారం మనం జీవించినప్పుడు మనం కూడా సంతోషంగా మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోగలుగుతాము. మనం కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి మనకి నచ్చినట్లుగా మనం జీవించి మన జీవితాన్ని ముగించామనుకోండి, మనము ఆత్మని సంతోషంగా తండ్రి చేతికి అప్పగించుకోగలుగుతామా? లేదు. కనుక మనము తండ్రి చిత్తాన్ని చేస్తున్నామా లేదా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. రెండవది, సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి జీవిస్తున్నప్పుడు మన ఆత్మను మనం సంతోషంగా తండ్రి చేతికి అప్పగించుకోగలుగుతాము. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు మరి మనం సంతోషంగా మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోగలుగుతాము. మనం కనుక పాపంలోనూ శాపంలోనూ జీవించి మరి పాపంలో మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనము నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఎవరుంటారు? సాతాను ఉంటాడు. సాతాను చేతికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. అదే మనం పరిశుద్ధంగా జీవించామనుకోండి, మన ఆత్మ దేవుని చేతికి వెళ్ళిపోతుంది. మనం దేవుని నిత్య రాజ్యంలో నివాసులుగా ఉంటాము. కనుక మన ప్రవర్తన ఎలా ఉంది, మన 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 బిహేవియర్, మన సంఘంలో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, వర్క్ ప్లేసెస్లో మనం పనిచేసే చోట్ల కానీ, అన్ని చోట్ల మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకొని మన జీవితాన్ని చక్కపాటు చేసుకోవాలి. మూడవదిగా, సత్క్రియలు చేసినప్పుడు మనము మన మన ఆత్మని తండ్రి చేతికి సంతోషంగా అప్పగించుకోగలుగుతాము. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగి, దేవుడు మనకి రక్షణనిచ్చారు, మనం రక్షణ పొందాము, మరి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నాము. మనము రక్షణ పొంది ఇతరులకి రక్షణ మార్గాన్ని చూపించగలిగే స్థితిలో మనం ఉండాలి. అవి సత్క్రియలు అనమాట. మనము ఇతరులకి మరి రక్షణ మార్గాన్ని చూపించాలి, ఇతరులకి మేలు చేసే విధంగా మనం ఉండాలి. అలాగే మరి దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని పరిచర్యకు మనం వాడబడాలి, దేవుని కోసం అవసరమైతే మన ప్రాణాన్నైనా ఇవ్వగలగాలి. అలాంటి నీతి కార్యాలు, సత్క్రియలు మనం చేసినప్పుడు సంతోషంగా మన ఆత్మను మనం తండ్రి చేతికి అప్పగించుకోగలుగుతాము. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? సత్క్రియలు చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని కోసం ఏవేవో కార్యాలు చేయటం కాదు. చిన్న పని ఏదైనా అప్పగిస్తే స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేస్తాం, మధ్యలో వచ్చేటప్పటికి మనకి సనుగులు, సంశయాలు వచ్చేస్తాయి, విసుగొచ్చేసిది, సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తాము. ప్రారంభం బాగానే ప్రారంభిస్తాం, ముగింపు ఎలా ఉంటుంది? సనుగుళ్ళతో ముగిస్తున్నాము. అది మనకి దీవెనకరంగా ఉండిద్దా? సనుగుళ్ళతో ఉండేవాళ్ళు దేవుని రాజ్యానికి చేరుకోలేరు. దేవుని సన్నిధిలో ఒక అరగంట ఎక్స్ట్రా కూర్చోవాలంటే మనకి సనుగుళ్ళు వచ్చేస్తాయి. దైవజనులు యేసన్న గారు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేవుని సంఘంలో కంట ప్రార్థనకి మనుషులతో పాటు కొన్ని జంతువులు కూడా వస్తాయంట. ఏంటవి? జంతువులు. అవి వచ్చి ఏం చేస్తాయి అంటే,
మరి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని కీలుగుర్రాలు ఉంటాయి. మొదటిగా ఈ జంతువు ఏంటంటే కీలుగుర్రాలు. ఆ కీలుగుర్రాలు ఏం చేస్తాయి అంటే ఊగుతూ ఉంటాయంట. ముందుకి వెనక్కి పక్కకి ఊగుతూ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే నిద్ర మత్తుతో ఊగుతూ ఉంటారు. ఇంకా వాక్యం ఏం చెప్తున్నారు, చర్చిలో ఏం జరుగుతుంది, ఏమీ ఉండదన్నమాట. చక్కగా తినేసి వచ్చి నిద్రలు పోతూ ఉంటారు దేవుని సన్నిధిలో కదండి. మరి మనం ఆ విధంగా ఉండకూడదు. మరి ఇంకోటి ఏంటంటే కొన్ని పాములు తయారవుతాయంట దేవుని సన్నిధిలో. ఎలా అంటే కొంచెం వాక్యం పొడిగించారనుకోండి, 3ంటికి ముగిస్తా ఉన్నారు, 3:30 అయిందంటే చాలు, ఇంకా కింద నుంచి ఉషు ఉషు అని శబ్దాలు వస్తాయి. అవేంటంట పాములంట. పాముల్లాగా బుసలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత చూస్తే మరి కొన్ని గబ్బిలాలు ఉంటాయి. గుడ్లగూబలు ఏం చేస్తాయి అంటే ప్రార్థన చేసుకుందాం అని పాస్టర్ గారు చెప్తే ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఏం చేస్తూ ఉన్నారని గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటారు కదండి. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో ఉన్నారో లేదో నాకు తెలీదు. మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని సంఘంలో మనం ఉన్నాము. మరి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే చాలా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఇది దేవుని నివసించు స్థలం కనుక మన ప్రవర్తన, మన క్రియలు ఎలా ఉంటున్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. కొన్ని కోతులు ఉంటాయంట. కోతులు ఏం చేస్తాయి అంటే మరి అవి కుదురుగా ఉండవు, పక్కన వాళ్ళని కుదురుగా ఉండనివ్వు. ఏం చేస్తాయి అంటే వచ్చిన దగ్గర నుంచి పక్కన వాళ్ళతో ముచ్చట్లు, వాళ్ళని వీళ్ళని గిల్లుతూ ఉంటారు. ఉషు ఉషు అని సౌండ్లు చేసుకుంటూ వెనకాల గొనుకుతూ ఉంటారు. ఎంతసేపు చెప్తారు, ఇంకెంతసేపు అయిపోలేదా అది ఇది అని చెప్పి గొనుకుతూ ఉంటారు. మనము ఆ విధంగా ఉండకూడదు. దేవుని కోసం మనం పెద్ద పెద్ద కార్యాలు చేయక్కర్లా. కనీసం మనం ప్రవర్తన కరెక్ట్గా చేసుకొని దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ దేవుని కొరకు మనము చేయలేకపోయినా కనీసం చేసేదానికి ఆటంకంగా మనం ఉండకూడదు. దేవుని పనిని క్రమంగా మనం చేయాలి. సనుగులతో సంశయాలతో మనం చేస్తే అప్పుడు దాకా నువ్వు చేసిన భక్తి అంతా వేస్ట్ అయిపోయిద్ది. లాస్ట్లో నువ్వు సనుగులతో ముగిస్తే నువ్వు నిత్యరాజ్యానికి చేరుకోలేవు. తండ్రి చేతికి నీ ఆత్మని సంతోషంగా అప్పగించుకోలేవు. మరి అపోస్తలులను చూసినట్లయితే వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. దేవుని కోసం హతసాక్షులుగా మార్చబడ్డారు. వాళ్ళు సత్క్రియలు చేస్తూ శ్రమను అనుభవించారు. మనం చేసే సత్క్రియలు ఎలా ఉండాలంటే ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఓర్పు సహనం కలిగి మనం పని చేస్తేనే మనకి జీవ కిరీటం వస్తుంది. నిత్యరాజ్యానికి చేరుకోగలుగుతాము. తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించుకోగలుగుతాము. వీటన్నిటి విషయాల్లో మరి మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఈ క్వాలిటీస్ అన్ని మనం కలిగి జీవిస్తున్నామా లేదా? ఒకవేళ ఇవేమి మనలో లేవు అంటే ఈ క్షణాన మనకి మరణం వస్తే మన పరిస్థితి ఏంటి? ఈ క్షణాన మనలో ఎవరికైనా మరణం సంభవించిందంటే మన పరిస్థితి ఏంటి? ఈ క్వాలిటీస్ మనలో లేవనుకోండి, మన పని ఏమైపోతుంది, మన ఆత్మ ఏమైపోతుంది? దేవుని చేతికి వెళ్ళదు, సాతాను చేతికి వెళ్ళిపోతుంది. అదే దేవుడిని ఎరిగి నువ్వు ఈ సుగుణాలన్నీ కలిగి యేసు ప్రభు మాదిరిగా జీవిస్తూ ఉన్నావు అంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనం యేసు ప్రభువులో చూస్తాము. ఆయన బిడ్డలం మనము, ఆయనకి మాదిరిగా మనం జీవించాలి. ఈ విధంగా మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఈ క్షణాన మరణం వచ్చినా మనకు భయం అనిపించదు. మరణం అంటే అందరికీ భయమే కదా, కానీ భయం అనిపించదు. ఎందుకంటే నేను నా పనులన్నీ, నా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అంతా నేను పూర్తి చేసేసాను. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను. సత్ప్రవర్తన కలిగి నేను ఉన్నాను. సత్క్రియలు నేను చేశాను. కాబట్టి హ్యాపీగా నా లైఫ్ని నేను, నా ఆత్మని యేసు ప్రభు చేతికి అప్పగించేస్తాను అని మనకు ఒక నిశ్చయత ఉండిద్ది. మరి యోసేపు గారు, అబ్రహాం గారు వీళ్ళని చూసినట్లయితే వాళ్ళ మరణం వాళ్ళకి ముందే తెలిసి సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ క్రియలన్నీ చేశారు కనుక వాళ్ళు సిద్ధపాటు కలిగి దేవుని చేతికి వీళ్ళ ఆత్మను అప్పగించుకున్నారు. నూతన నిబంధనలో మరి స్టెఫెన్ గారిని మనం చూసినట్లయితే మరి స్టెఫెన్ గారు మరి యేసు ప్రభు వారి చేతికి తన ఆత్మను అప్పగించారంట. మనం ముందు చూసినప్పుడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకు తండ్రి అన్నారంటే మరి మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఎవరంటే దేవుడైన యెహోవా. ఆయనే మనందరికీ తండ్రిగా ఉన్నారు. ఈ లోకంలో మనందరికీ వేరువేరు తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు, కానీ మన అందరికీ జీవం గల దేవుని సంఘంలో నాటబడిన మనందరికీ తండ్రి అయిన దేవుడే తండ్రిగా ఉన్నారు. మనందరికీ తండ్రి ఆయనే కాబట్టి ఆయన ఇచ్చిన జీవాత్మ మరి మనలో ఉంది కాబట్టి మరి జీవాత్మ కలిగిన ప్రతి ఒక్క మనుషుని ఆత్మ ఖచ్చితంగా తండ్రి చేతికే వెళ్ళాలి. కాబట్టి మన ఆత్మ ఏది నాతోనే ఉంచుకుంటానో నేను ఎవరికి ఇవ్వను అనటానికి వీల్లేదు. మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ, యెహోవా దేవుడు పెట్టారు. ఆయన మనకి తండ్రిగా ఉన్నారు. మనము ఆయనకి కుమారులము, కుమార్తెలుగా ఉన్నాము. సో మన ఆత్మని తండ్రి చేతికే మనం అప్పగించాలి.
కానీ ఇక్కడ చూస్తే స్టెఫన్ గారు ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నారు. అక్కడ తండ్రి అని మాట్లాడితే ఇక్కడ ప్రభువా అంటున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నూతన నిబంధన జనులమైన మనందరము మరి మన ఆత్మని యేసు ప్రభు వారి చేతికి అప్పగిస్తాము. ఎందుకంటే మనకి మరి తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు వారు ఉన్నారు కనుక మరి యేసు ప్రభు వారికి మన చేతిని మనము మన ఆత్మని మనము అప్పగించుకుంటాము. ఆయన మరి తండ్రి అయిన దేవునికి మన ఆత్మని అప్పగిస్తూ ఉంటారు. కనుక మనమందరము మరి మధ్యవర్తిగా ఉన్న యేసు ప్రభువుని మరి సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారానే మనం నిత్యరాజ్యానికి తండ్రిని చేరుకోగలం. కాబట్టి మన ఆత్మను మనకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ పరిపూర్ణము చేసి మరి యేసు ప్రభువు ఎలాగైతే చేశారో జీవించారో అది మాదిరిగా తీసుకొని మనందరం కూడా ఆ విధంగా జీవించి మనకు అప్పగించిన బాధ్యతని సంపూర్తి చేసి మనం కూడా మన ఆత్మలను తండ్రి చేతికి సంతోషంగా అప్పగించుకోవాలని తెలియజేస్తున్న మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రైట్, అందరూ లేచి నిలబడదాం.